ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. ఆమోసు గ్రంథం 3:3 చదివితే గనక, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎడదొరకక సింహము గర్జించునా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని దగ్గరకు వస్తున్నటువంటి నీవు దేవుని సమ్మతిస్తే గనక దేవుడు నీ జీవితంలో కొన్నిటిని ఏం చేస్తాడంటే అంగీకరించి వాటిని నీ జీవితంలో సమ్మతిస్తాడంట. కారణం ఏంటంటే నువ్వు దేవుని మాట ప్రకారం నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీ మాట నీకు ఏది ఇష్టమో ఆ ఇష్టమైన వాటిని దేవుడు ఇవ్వటానికి ఎటువంటి వాడంటే సమర్థుడు. కాబట్టి ఆ సమర్థుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మాటను నువ్వు సమ్మతించి ఆ యేసుక్రీస్తుతో కూడా నువ్వు నడిచినట్లయితే ఆ యేసుక్రీస్తు నీకు సిద్ధపరిచినటువంటివి నీకు కంటికి కనపడవు కాబట్టి, చెవికి వినబడవు కాబట్టి, హృదయానికి అగోచరము కాబట్టి, యేసుక్రీస్తుతో పాటు నువ్వు సమ్మతించి నడుస్తున్నప్పుడు నీవు గ్రహించలేనటువంటి గొప్ప కార్యములు నీ జీవితంలో ఆయన క్రీస్తుతో కూడా నడుచుట ద్వారా, ఆయనను సమ్మతించుట ద్వారా ఆయన నీకు గొప్ప ఆశీర్వాదాలను మేలులను సిద్ధపరిచి ఉంచాడు. ఆ సిద్ధపరిచిన వాటిని కైవసం చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేయుచున్నాను. ఆమోసు గ్రంథం 3:3 చదివితే గనక, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, ఎడదొరకక సింహము గర్జించునా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని దగ్గరకు వస్తున్నటువంటి నీవు దేవుని సమ్మతిస్తే గనక దేవుడు నీ జీవితంలో కొన్నిటిని ఏం చేస్తాడంటే అంగీకరించి వాటిని నీ జీవితంలో సమ్మతిస్తాడంట. కారణం ఏంటంటే నువ్వు దేవుని మాట ప్రకారం నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీ మాట నీకు ఏది ఇష్టమో ఆ ఇష్టమైన వాటిని దేవుడు ఇవ్వటానికి ఎటువంటి వాడంటే సమర్థుడు. కాబట్టి ఆ సమర్థుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మాటను నువ్వు సమ్మతించి ఆ యేసుక్రీస్తుతో కూడా నువ్వు నడిచినట్లయితే ఆ యేసుక్రీస్తు నీకు సిద్ధపరిచినటువంటివి నీకు కంటికి కనపడవు కాబట్టి, చెవికి వినబడవు కాబట్టి, హృదయానికి అగోచరము కాబట్టి, యేసుక్రీస్తుతో పాటు నువ్వు సమ్మతించి నడుస్తున్నప్పుడు నీవు గ్రహించలేనటువంటి గొప్ప కార్యములు నీ జీవితంలో ఆయన క్రీస్తుతో కూడా నడుచుట ద్వారా, ఆయనను సమ్మతించుట ద్వారా ఆయన నీకు గొప్ప ఆశీర్వాదాలను మేలులను సిద్ధపరిచి ఉంచాడు. ఆ సిద్ధపరిచిన వాటిని కైవసం చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్.